నయమాను సిరియా రాజైన బెన్హదదు సేనాధిపతి. అతడు గొప్ప వీరుడు, రాజుకు ఎంతో ప్రీతిపాత్రుడు. యెహోవా అతని ద్వారా సిరియాకు విజయమిచ్చెను. అతడు గొప్ప వీరుడు, రాజుకు ఎంతో ప్రీతిపాత్రుడు. యెహోవా అతని ద్వారా సిరియాకు విజయమిచ్చెను. కాని అతనికి ఒక పెద్ద బాధ ఉంది. అతడు కుష్ఠరోగి. ఒకరోజు నయమాను ఇంట్లో పనిచేసే ఇశ్రాయేలు చిన్నదాసి, నా యజమాని సమరియాలో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్లితే ఆయన అతనిని స్వస్థపరచును అని చెప్పింది. అప్పుడు నయమాను సిరియారాజు అనుమతితో వెండి, బంగారంతో, వస్త్రాలతో ఇశ్రాయేలు దేశానికి బయలుదేరాడు. ఇశ్రాయేలు రాజు ఈ విషయాన్ని విని భయపడ్డాడు. కాని దేవుని ప్రవక్త ఎలీషా, అతడు నా దగ్గరకు రానివ్వండి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటాడు అని చెప్పాడు. నయమాను ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు ఎలీషా బయటకు కూడా రాకుండా, నీవు యోర్దాను నదిలో 7 సార్లు ముంచుకో, నీ మాంసము మళ్లీ స్వస్థపడును అని సందేశం పంపాడు. ఇది విని నయమాను కోపపడ్డాడు. అబానా, ఫర్పరు నదులు యోర్దాను కంటే గొప్పవి కాదా అని చెప్పి వెళ్ళిపోవాలని చూశాడు. కాని అతని సేవకులు వినయంగా చెప్పినప్పుడు నయమాను దేవుని మాటకు లోబడి యోర్దానులో 7 సార్లు ముంచుకున్నాడు. అప్పుడొక గొప్ప అద్భుతం జరిగింది. అతని మాంసము చిన్న బాలుని మాంసము వలె మారి అతడు శుద్ధుడయ్యెను. నయమాను ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చి, ఇశ్రాయేలు దేవుణ్ణి తప్ప మరెక్కడా దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది అని సాక్ష్యమిచ్చాడు.